చికెన్ పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కేజీ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ని కడాయిలో పెట్టేసి వాటర్ వేయకుండా చికెన్లో ఉంచి వచ్చే వాటర్తోనే ఉడికించి వాటర్ పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో 3 ఇలాచి, 6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక ఈ చికెన్ అన్నిటినీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్, 1 కప్పు ఉప్పు వెయిట్లో వచ్చేసి 30 గ్రామ్స్, 1/2 కప్పు కారం 60 గ్రామ్స్ వెయిట్లో వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే ఇవి బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం కలిపేసుకుంటే మన చికెన్ పచ్చడి రెడీ. లాంగ్ వీడియో లింక్ చేస్తున్నాను ఇక్కడ.